అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఇంకొక న్యాచురల్ మెడిసిన్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరేంటంటే ఎక్కడ పడితే అక్కడ స్కిప్ చేసేసి మాకేం అర్థం కాలేదని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. మీరు చివరి వరకు చూసి మీకు ఏం అర్థం కాలేదో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి మీరు వచ్చేసరికి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ చెబుతాను. సో కొద్దిగా ల్యాగ్ అనిపించినా కానీ చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ముందుగా మనం ఈ మొక్క అనేది ఎక్కడ తీసుకురావాలి ఏంటి అనేది చూసుకుంటే కనుక, ఈ మొక్క అనేది మనకి ప్రస్తుతం వానాకాలంలో ఎక్కడ కావాలంటే అక్కడ దొరికిద్ది. ఖాళీ చోట ఎక్కడ ఉంటే అక్కడైతే ఉండిద్దండి ఇది వచ్చేసరికి. సో మీరు దీని యొక్క ఆకులు కలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అనేది చూసుకోండి. పర్లేదు కొద్దిగా నీట్గానే ఉంది అనుకున్న చోట ఈ మొక్క యొక్క ఆకులు అనేది కలెక్ట్ చేసుకొచ్చుకోండి. ఎందుకంటే మనకి ఈ మొక్క అనేది చాలా అంటే చాలా హార్మ్ఫుల్. సో కాబట్టి మీరు ఆ చుట్టుపక్కల నీట్గా ఉందో లేదో చూసుకొని మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్నాక ఈ మొక్క అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఎట్లా వాడాలి ఏంటనేది చూసుకుంటే కనుక ఏం లేదు, మనకు వచ్చేసరికి ఈ మొక్క యొక్క ఆకుల్ని మీరు ఏం చేస్తారంటే మన మిక్సీ జార్ చిన్నది ఉండేది కదా, దాంట్లో నీట్గా దానికి ఆ మిక్సీ జార్లో ఎన్ని పడతాయో అన్ని ఆకులు నీట్గా వాష్ చేసి మీరు ఆ ఆకులు అనేవి వేసేసుకొని దాంట్లో మీరు ఏంటంటే ఒక టీ స్పూన్ పసుపును, ఒక చిన్నులపై అంటారు కదా, చిన్నులపై అది ఒక కాయ మొత్తం దాంట్లో నీట్గా అయితే వేసేసి మెత్తగా పేస్ట్ అనేది చేసుకోండి. పేస్ట్ అనేది చేసుకొని మన కోళ్ళకు అనేది ఇవ్వాలి. అది ఎంత ఏంటి అనేది ఇప్పుడు చివరిలో చెబుతాను. ఇది ఎట్లా పనిచేసిద్ది అనేది చెబుతాను వినండి. ఇది వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళకి న్యాచురల్ డివార్మింగ్గా కూడా పనిచేసిద్ది. మనకు వచ్చేసరికి మనకు కోళ్ళకు కనుక వాడుకుంటే రౌండ్ వామ్స్, టేప్ వామ్స్ మీద ఫుల్ ఎఫెక్టివ్గా పనిచేసిద్ది. నెక్స్ట్ అలాగే మనకేంటంటే డైజెషన్ పరంగా కూడా మంచి బాగా పనిచేసిద్ది. ప్లస్ అలాగే మనకేంటంటే కోళ్ళలో మనకి రక్తం అనేది శుద్ధి చేసిద్ది, రక్తాన్ని శుద్ధి చేసిద్ది. ప్లస్ అలాగే ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసిద్ది. మనకి ఇది మన కోళ్ళలో వ్యాధిని ఆరోగ్య శక్తిని పెంచిద్ది. నెక్స్ట్ అలాగే మన కోళ్ళల్లో ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు ఉంటాయి కదా, కొరేజా, సిఆర్డి ఇట్లాంటివి రాకుండా ఉండడానికి మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ పడిద్ది. అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే దీనివల్ల ఇంకా చాలా అంటే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. లివర్కి కూడా బాగా పనిచేసేది ఇది వచ్చేసరికి. సో ఇలా చెప్పుకుంటే మనకేంటంటే ఈ మొక్క వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనకు వచ్చేసరికి. సో దీన్ని కనుక మనం మన కోళ్ళకి వారంలో ఒక రోజు లేదా 2 రోజులు అంతే వాడుకోండి. నెలలో ఒక వారం, ఆ వారంలో కూడా 1-2 రోజులు వాడుకుంటే ఏంటంటే మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల. సో ఇప్పుడు దీన్ని ఎలా ఏంటి అనేది చూసుకుంటే కనుక మనకేంటంటే ఇది నెల రోజులు దాటిన వాటికి వాడుకోవాలి. నెల రోజుల లోపల అయితే వాడకూడదు. నెల రోజులు దాటిన వాటికి మీరేంటంటే తాగే నీళ్ళలో ఇచ్చుకుంటే మనకేంటంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అది ఎలా ఏంటంటే మనకి 1 లీటర్ నీళ్ళల్లో ఈ మీకు ఇందా చెప్పే కదా మిక్సీ పట్టమని, అదేంటంటే నీట్గా క్లాత్లో వడగొట్టుకొని ఆ వచ్చే పసరు ఉంది కదా, ఆ పసర ఒక 5 ml 1 లీటర్ నీళ్ళలో కలిపి కోళ్ళకు అనేది ఇవ్వండి. అది కేవలం ఒక్క పూట మాత్రమే ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ తీసేసి ఫ్రెష్ నీళ్ళు అయితే ఇచ్చుకోండి. అలాగే మీరు వచ్చేసరికి దీన్ని పౌడర్గా కూడా చేసుకోవచ్చు. ఎండలో ఎండబెట్టుకొని మీరు ఏంటంటే మెత్తగా పౌడర్లా చేసుకొని ఒక కోడికి వచ్చేసరికి 0.5 గ్రామ్స్ కాడకి అట్లా ఎన్ని కోళ్ళకైతే మీరు దానా ఇస్తున్నారో అన్ని 0.5 గ్రామ్స్ అనేవి మీరు వేసుకొని మీరు ఇవ్వచ్చు మన కోళ్ళకి మేతల్లో కూడా కలుపుకొని. ఇదండి మనకి ప్రాసెస్ అనేది. సో ఇదైతే ఏంటంటే చాలా అంటే చాలా ఉపయోగపడే మొక్క, మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ లీఫ్ అనేది చెప్పుకోవచ్చు. నాకైతే తెలిసింది కొన్నే, దీనివల్ల ఇంకా చాలా అయితే ఉన్నాయి. అది వాడే కొందికి రిజల్ట్ మీకే కనిపించిద్ది. సో అందరూ మీరు వచ్చేసరికి నెలలో ఒక రోజు అయితే వాడండి, 1-2 రోజులు. అలాగే మనకి కోళ్ళకి వీక్గా ఉన్నా కానీ వాడుకోవచ్చు ఇది వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మరి అదండి మీరు వాడే కొందుకు మీకే తెలిసిద్ది. సో నాకు తెలిసిన కొంత నేను ఈ వీడియోలో అయితే చెప్పాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారనుకుంటున్నాను. సో ల్యాగ్ చేశానని చెప్పి అనుకోమాకండి. మనం చెప్పే మెడిసిన్ వీడియో బట్టి మనకి లెంత్ అనేది ఉండిద్ది. సో కాబట్టి మీరు ఏమనుకోమాకండి ల్యాగ్ చేశానని చెప్పి. అలాగే మన ఛానల్లో డైలీ మెడిసిన్ వీడియోస్ అనేది పెడతానికి కూడా ఇంక మీద ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చివరి వరకు చూసారా లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్